వెల్కమ్ టు శారదా ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు? మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు మామిడికాయ పెసలు వండుకుందామండి. టేస్ట్ బాగుంటుంది అనమాట. మామిడికాయ ఇది తొక్కంతా తీసేసుకొని ముక్కలు కోసుకుందామండి. ఇందులో కొంచెం పెసలేసి మనం పప్పు వేసి వండుకుంటాం కదా, అలాగే పెసలేసి వండుకుందాం. అలా ఇందులో వంకాయ కూడా వేసుకోవచ్చు అనమాట. నేను వంకాయలు వేయట్లేదు, అంటే పెసలను మామిడికాయ చేద్దామనేసి అనుకుంటున్నాను అనమాట. మామిడికాయనంతా తొక్కలా తీసేసుకుందామండి. ఈ తొక్కలన్నీ ఇలాగా చెక్కేసుకోవాలి. చెక్కేసిన తర్వాత ముక్కలు కోసుకుందాం. ఇలాగా ముక్కలు కోసుకోవాలి. చూసారు కదా, ముక్కలు అన్నీ ఇలాగా నేను కోసేసుకున్నాను. ఈ సైజులో ముక్కలన్నీ కోసేసుకుంటే కూరకి బాగుంటాయి అన్నమాట. చూసారు కదా, ముక్కలన్నీ ఇలాగా కోసి పెట్టుకోవాలి. ఇగోండి పెసలు మాత్రం నేను వేపేసుకున్నాను అనమాట. ఇవేం మనం కడిగేసుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట. వేపించుకొని ఉంచేసుకున్నాం అనుకోండి, త్వరగా మనకి అయిపోతుంది కూర చేసుకోవడానికి. అలాగే నేను వేపి ఉండివే ఇప్పుడు వాటర్ వేసి కడుక్కుందాం. ఇప్పుడు ఇట్లా వాటర్ వేసేసుకుందామండి. వాటర్ వేసి కడిగేసుకుందాము. చక్కగా ఇవి కడిగేసుకొని చూసారు కదా, నీళ్ళన్నీ వంపేసుకుందాం. ఎందుకంటే మనం మంచిగా చేసుకున్నాం కదా, అన్నీ ఏం డస్ట్ గట్ట ఏంటి లేకుండాను. ఈ వాటర్ వంపేసి ఉడకబెట్టుకుందాం. వీటిలోకి వాటర్ అంతా వేసేసుకుందాం అండి. నీళ్ళంతా వంపేసుకున్నాను అనమాట. ఇవి ఒక 5 నిమిషాలు అలా మూత పెట్టి ఉడకనిద్దామండి. చూసారు కదా, అప్పుడే వేడెక్కిపోయి వాటర్ అంతా స్టార్ట్ అయిపోయింది అనమాట. వేడెక్కిపోయి ఉడకడానికి ఇలాగ ఒక 10 నిమిషాలు ఉడకబెట్టామనుకోండి. ఇప్పుడు పెసలు వేపాం కదా, వాటి కలర్ అంతాను మనకి వేరేలాగా వాటర్ అంతా చేంజ్ అవుతుంది అనమాట. చూసారు కదా, మనకి పెసలు ఉడుకుతుంటప్పటికి వాటర్ అంతా చేంజ్ అవుతుంది అనమాట. చూడండి, కలర్ మారుతుంది. అలాగే మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట. చూసారు కదా, మామిడికాయ వేడి అంటారు కదండి, అలాగే వేడన్న అనుకొని ఉంటే మనం ఏమీ తినలేమన్నమాట. అందుకోసమనే ఈ పెసలు సెలవు కాబట్టి పెసలను మామిడికాయ వండుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. పప్పు మామిడికాయలాగా టేస్ట్ బాగుంటుంది. మనకి కొంచెం ఉడికాయండి, చూద్దామా టెస్ట్ వేసి. చూసారు కదా, కొంచెం తీసాను అనమాట. చూసారా, అంతా ఇంకా కొంచెం ఉడకాలన్నమాట. ఉడకడం అంటే చూడండి, మనకి ఇంకా పప్పులాగా అయింది కదా, ఇంకొంచెం ఉడికితే సరిపోతుంది. మామిడికాయ వేస్తాం కదా, పులుపు కాబట్టి కొంచెం గట్టి పడుతుంది కాబట్టి కొంచెం ఉడకనిద్దాం. చూసారు కదా, పెసలన్నీ ఉడికిపోయాయి అన్నమాట. చూసారు, మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కళాయి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్నాం కదా, ఇందులో పోపు దినుసులు వేసుకుందామండి. ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఉల్లిపాయలు అండి, అలాగే తెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు అనమాట. ఇది పోపులు వేగాయి కదా, ఆవాలు, మినపప్పు, అలాగే ఇవి వేసేసుకుందామండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాము. ఇది ఫ్రై చేయాలన్నమాట. ఇందులో ఒక కరివేపాకు రెమ్మ వేసుకున్నామండి. వేసేసుకున్నాను. అది పోపు కలిపిస్తున్నామండి. బాగా ఫ్రై అయ్యేదాకా వేసుకున్నాం. చక్కగా మనకి ఫ్రై అవుతుంది. ఇందులో కొంచెం సాల్ట్, పసుపు వేసుకున్నాం. చక్కగా మనకి పోపు వేస్తుంది. సాల్ట్ పులుపు కాబట్టి వేసుకున్నామండి. పసుపు వేసుకున్నాం. అది చెరుకు రసాలండి, పుల్లగా ఉంటాయన్నమాట. అందుకోసం సాల్ట్ కొంచెం ఎక్కువ వేసాము. అలాగే కొద్దిగా కారం కూడా వేసేసుకున్నాం. ఇదిగోండి, కొంచెం కారం వేసేసుకున్నాను అనమాట. వేసేసుకున్నాను కదా, ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసేసుకుందాం. చూసారు కదా, మామిడికాయ ముక్కలు మొత్తం అంతా కలిపేసుకుందాం. వేసేసాక ఇదంతా కలుపుకోవాలి. ఇదంతా పోపులోనే మగ్గిపోతాయండి మామిడికాయ ముక్కలన్నీ. ఇలాగా మన పోపులోనే ఉప్పు, పసుపు అన్నీ వేసుకున్నాం కదా, అలాగే మగ్గిపోతాయి అన్నమాట. అందులోనే ఇవన్నీ కలిపిస్తున్నాం అండి.
చూసేటప్పుడే మామిడికాయలన్నా వాటర్ అంతా మీకు బయటకు వచ్చేస్తుంది అన్నమాట. మనం వేసుకున్నాం కదా ఉప్పు, కారం, పసుపు అంతా కలిపిస్తాం. ఇలాగా ఒక 5 నిమిషాలు ఉంచుకున్నాం అనుకోండి, అంతా మెత్తబడిపోతుంది అన్నమాట. చూసారు కదా అంతాను వేగిపోయాయి అనమాట. ఇందులో వాటర్ వేసేసుకుందామండి. ఇందులో వాటరు వేసేసుకుందాం. చూసారు కదా వాటర్ అంతా మొత్తం ముక్కలంతా కలిపేసి అనమాట. వాటర్ అంతా పైకి తేలిందనమాట. ఇది ఒక 5 నిమిషాలు ఇలాగా మూత పెట్టుకుందాం. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా మనకి ఉప్పు కారం అన్నీ వేసుకున్నాం మసాలాలో వేసుకున్నాం కాబట్టి చక్కగా బాగుంది అనమాట. చూసారు కదా ముక్కలన్నీ ఇలాగా మనకి మగ్గిపోయాయి అనమాట. చూసారు కదా ఇలాగే ఉండే ముక్కలు కూడా మనం తీపి వేసుకొని చేసుకోవచ్చు అండి. ఇష్టమైన వాళ్ళు ఇందులో బెల్లం కానీ పంచదార కానీ వేసుకొని ఇలాగ కూర చేసుకోవచ్చు. మనం ఇప్పుడు పెసలు వేసుకుంటున్నాం అనమాట. ఇలాగ కొద్దిగా కూర తీసి మనం చేసేసుకోవచ్చు అనమాట. చూసారు కదా ఇందులో పెసలు వేసేస్తుంది అనమాట. ఇవి ఉడకపెట్టుకున్నాం కదా, ఇవన్నీ కలిపేసుకోవాలి. పెసలు మామిడికాయ కూర చూసారు కదా మనకి ఇంత చక్కగా ఉడుకుతాయి అన్నమాట. టేస్ట్ సూపర్గా ఉంటుందండి. మీకు జ్యూస్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి నేను కొంచెం వాటర్ వేసేసుకున్నాను అనమాట. ఈ పెసలు వేసుకున్నాం కదా మనకి కొద్ది కలర్ వేరేగా మారుతుంది అనమాట. ఒక ఉడుకు ఉడికిందంటే సరే మనకి అయిపోతుంది అనమాట. పుల్లగా కారంగా పప్పు టేస్ట్గా ఉంటుంది అనమాట. పెసలు వేసుకున్నాం కదా టేస్ట్ వేరేగా ఉంటుంది అనమాట. ఇందులో వంకాయ వేసుకున్నా చాలా రుచిగా ఉంటుందండి. సరే వీడియో నచ్చినట్టుగైతే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కండి. మీ ఫ్రెండ్స్ కూడా అందరికీ షేర్ చేయండి. నేను చేసే వంటలు ఏవైనా మీకు నచ్చినట్టుకున్న కామెంట్ పెట్టండి. లేదు మీకు ఏది కావాలనుకుంటుంటే ఆ విధంగా మీరు పెట్టండి, అలాంటివి చేయండి అని నేను చేస్తాను. నాకు వచ్చినట్టుగా అయితే నేను చేస్తాను, రాందైతే నేను చేయలేను అన్నమాట. సరే చూడకుండా వీడియోలంతా చూడట్లేదు, నచ్చట్లేదా ఏమని మొన్న ఒక వీడియోలోనే ఆఫ్ చేస్తారంట. అదేంటనేది నాకు చూపించాలి కదా, నాకు చెప్పాలి కదా. చెప్పి చేస్తే కదా నేను కూడా ఓహో ఇది నేను రాంగ్ చేశాను అని అనుకోవచ్చు. కానీ ఆ వీడియోలు చూస్తే కొంతమంది 6,000 7,000 అలా చూస్తున్నారు, లేదంటే ఎవరు చూడట్లేదు. ఎందుకని నాకు అదే అర్థం అవ్వట్లేదు. యూట్యూబ్ వాళ్ళకి నేను అడుగుతున్నాను అనమాట. మీరు ఎందుకు ఆఫ్ చేస్తున్నారా ఏంటా అనేసి నేను అడుగుతున్నాను. చూడండి రెడీ అయిపోయింది. మీరు వేసుకోవాలనుకుంటే గరం మసాలా పౌడర్ వేసుకోవచ్చండి, లేదంటే ఇలాగ న్యాచురల్గానే ఉంచుకోవచ్చు. కావాలి అనుకుంటే కొంచెం చిటికెడ వేస్తున్నాను అనమాట, కొంచెం అంతేనే. ఒకసారి తిప్పించుకొని మనం ఆపేసుకుంటే సరిపోతుంది అనమాట. వేసుకోవాలి అనుకుంటే, లేదంటే న్యాచురల్గా ఇలాగే మనం అక్కర్లేదు. కానీ కొంతమంది ఎవరైనా వేసుకుంటారేమని నేను వేసాను అనమాట, కావాలని చూపించడానికి అనమాట. చూసారు కదా మనకి ఇలాగే కలుపుకొని తింటండి సూపర్ టేస్ట్గా ఉంటుంది అనమాట. చూసారు కదా ఇంకా కొంచెం పెద్ద ముక్కలు అంటే టెంకతో కోసుకున్న అలాంటి ముక్కలు కూడా వేసుకొని చేసుకోవచ్చు కండి. ఎలాగంటే మన పిల్లలకి మనకి బాగా కలిసిపోతుంది అనమాట కూర కలుపుకొని తినడానికి. కొంచెం వేజ్ అయిన వాళ్ళు అయినా సరే మనమైనా కలుపుకొని తినడానికి బాగుంటుంది అనమాట. ముక్కలు గట్టిగా కాకుండాను మనకి ముక్కలు కూడా చక్కగా చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయాయో. చక్కగా అలాగా ఉడికిపోయాయి అనమాట. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము మనం. స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. చూసారు కదా స్టవ్ ఆఫ్ చేస్తాను అనమాట. చూసారు కదా మనకి రెడీ అయిపోయింది అనమాట. అలాగే నేను తీపిది కూడా నేను చేసుకున్నానండి. చూసారా ఇందులోన తీపి కూడా వేసుకున్నాను అనమాట. ఈ కూర నేను ఇలాగా తీసి పెట్టుకుని నాకు ఇలాగంటే ఇష్టం అండి, అందుకోసమనే ఇలాగది కూడా తీసాను అనమాట. ఇది కూడా నాకు ఇష్టమే, అందుకే 2 కూడా చేశాను అనమాట. చూసారు కదా తీపి మామిడికాయ కూర, అలాగే పెసలు మామిడికాయ కూర, అలాగే రైసు, వేడి రైసు వేడి కూరలతో తినండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారా
ఇలాగా వేసుకొని కలుపుకొని తింటే వేడి వేడిగా ఉంది, చెయ్యి కాలుతుంది అనమాట. అలాగే ఈ తీపి కూర కూడాను ఇది ఒక పక్క వేసుకొని ముక్కలు తినండి, టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. చూసారు కదా, మనకి 2 రకాల ఒకే ఐటమ్స్ తోటి మనం 2 రకాలుగా చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇది కలుపుకొని మీరు తినండి. ఇలాగే చేసుకొని తింటే టేస్ట్ సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. మీరు ఒక ఇలాంటివి అప్పుడు మనం పూర్వం చేసుకునే వంటలు అనమాట. పిల్లలకు కూడా తినిపిస్తే వాళ్ళకి కూడా తెలుస్తుంది అనమాట. కొన్ని టేస్ట్లు ఇలాంటివి ఉన్నాయా అనుకొని వాళ్ళకే తెలుస్తుంది. మనము కూడా గుర్తు చేసుకొని ఇలాంటి వంట చేసుకొని తింటుంటే మనకి కూడా అప్పుడు రోజులు గుర్తుకొస్తాయి అన్నమాట. టేస్ట్ బాగుంటుందండి. తీపిగా తినాలనుకున్న వాళ్ళు ఇలా వేసుకోండి, పంచదార వేసుకోండి. బెల్లం మేము తినము అనుకున్న వాళ్ళు పంచదార వేసుకొని తినండి. చూడండి ఎంత బాగుందో, చూస్తుంటే ఇంకా తినాలనిపిస్తుంది. అలాంటిది చేసుకొని తిన్నారనుకోండి ఇంకా టేస్ట్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మీకు దొరికితే టెంకలతో ఉన్నది, ఇది కొద్దిగా పండిపోయిందని నేను కోసాను. ఇలాగండి టెంకలతో కోసుకొని వండుకోండి. నేను అంతకుముందు వీడియోలో చూడండి నేను వండాను. అలా చేసుకొని తినండి, ముక్కలు పెద్ద పెద్దగా వస్తాయన్నమాట. టేస్ట్ బాగుంటుందండి. మన ఎండాకాలమే కదా దొరికేది, ఒకసారి ట్రై చేయండి, ఏమైంది. మన సాంబార్లో వేసుకున్నా బాగానే ఉంటాయి. మామిడికాయ ముక్కలు సాంబార్లో వేసుకుని చేసుకున్నా బాగానే ఉంటాయి. పెసరపప్పుతో చేసుకున్నా బాగుంటుంది, కందిపప్పుతో చేసుకున్నా బాగానే ఉంటుంది అన్నమాట. ఇందులో వంకాయలు కూడా వేసుకొని చేసుకోండి. వంకాయ, పెసలు, మామిడికాయ చాలా బాగుంటుందండి. అలాగా చేయండి, సూపర్గా ఉంటుంది. ములంకాయ వేసుకున్నా కూడా బాగుంటుంది. ఎందుకంటే పప్పు మనకి పెసలు ఉన్నాయి కాబట్టి ఆ టేస్టు రుచి ఇంకా బాగా పెరుగుతుంది అన్నమాట. సరే, ఓకే. నా వీడియోలు ఏవైనా నచ్చకపోయినట్టుగైనా ఏదైనా సరే నాకు కామెంట్ పెట్టండి. అంతేగాని మీరు చూడకుండా ఉంటే నాకు చాలా బాధగా ఉంటుంది అనమాట. మీరు అందరూ ముందుకి చూడబట్టే కదా నేను ఇంతవరకు వచ్చాను. అలాగే ముందు కూడా మీరు ముందుకి నడిపిస్తారని నేను ఆశిస్తున్నాను. ఓకే, బాయ్ బాయ్. లైక్ కొడతారని, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. బాయ్ బాయ్. చూసారు కదా, ఈ 2 ఐటమ్స్ మీరు చేయండి. చేస్తేనే రుచి అనేది తెలుస్తుంది, దేనితో ఎలా చేసుకుని. ఈ వంకాయ ఇది మీకు కావాలి అనుకుంటే నేను ఇంకోసారి వంకాయ, పెసలు, మామిడికాయ మీరు కామెంట్లో పెట్టండి, మీకు కావాలనుకుంటే నేను చేసి చూపిస్తాను అన్నమాట. సరే, ఓకే, బాయ్ బాయ్.